స్వాగతము సర్వేశ్వరా, సుస్వాగతము పరమేశ్వరా, స్వాగతము సర్వేశ్వరా, సుస్వాగతము పరమేశ్వరా. ఆలించిన మొర ప్రభువా, అరుదించవా యెహోవా, అరుదైన నీ కృపదేవా, అందించగైల దిగిరావా. ఆలయాన చేరితిని, ఆరాధించగ నిలిచితిని, ఆలయాన చేరితిని, ఆరాధించగ నిలిచితిని. స్వాగతము సర్వేశ్వరా, సుస్వాగతము పరమేశ్వరా. మహారాజని పూజ తిలకించగా, మనసార కొనియాడి కీర్తించగా, మదినందు నీ పేరు స్మరించగా, ముదమార నీ వాక్కు ఆలించగా. మహారాజని పూజ తిలకించగా, మనసార కొనియాడి కీర్తించగా, మదినందు నీ పేరు స్మరించగా, ముదమార నీ వాక్కు ఆలించగా. చేరాముని సన్నిధిన చరణాల తీరమున, సుగంధ ధూపమున, సాంబ్రాణి రూపమున, పంపినాము ఆహ్వానం, వేచినాము నీ కోసం, పంపినాము ఆహ్వానం, వేచినాము నీ కోసం. స్వాగతము సర్వేశ్వరా, సుస్వాగతము పరమేశ్వరా. ఈనాటి దివ్య పూజాబలిలో మా కొరకు ప్రార్థించమని కోరినటువంటి కుటుంబములు: దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు బాసాని బాలరెడ్డి, కస్తూరి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్, అభిషేక్ అనురాగులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యంలో మంచి భవిష్యత్తు తలంపులు నెరవేరాలి అని జేసు తిరుహృదయ పేరిట కృతజ్ఞత దివ్య బలి పూజను సమర్పించమని కోరుచున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశము కార్యక్రమములు ప్రత్యేక విధంగా వీరి ఉద్దేశాల కొరకు సమర్పించబడుచు ఉన్నవి. శ్రీ పొలమారి చెట్టి సుకుమార్, శ్రీమతి ప్రభావతి దంపతుల వివాహ వార్షికోత్సవ సందర్భముగా దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు మరియు పుట్టినరోజు జరుపుకుంటున్న సరీసా అంథోని రుజిత్వుకు మంచి భవిష్యత్తు, కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా తలంపులు నెరవేరాలి అని జయకాంత్, సన్నీ, స్పందన, అమేర్, సుయేష్, మార్టిన్, రవికిషోర్, సరీసా, రవిశేఖర్, ఉషారాణి మరియు కుటుంబ సభ్యులు. నందికొట్కూరు విచారణ సెయింట్ మేరీస్ హై స్కూల్కు దేవుడు చేసిన మేలులకు గాను కృతజ్ఞత తలంపులు. రాబోయే రోజుల్లో స్కూలుకు మరింత గొప్పగా ఆశీర్వాదాలు, అభివృద్ధి ప్రసాదించాలని కోరుకుంటూ అంతోన్, స్నేహిత్, హిమవర్షిణీలను తమ కృపలతో నింపాలి అని ఎల్లవేళలా కాచి కాపాడుతూ ఉజ్వల భవిష్యత్తు అనుగ్రహించాలని ప్రార్థిస్తూ జోసెఫ్ కెనడీ, నిర్మలా దంపతులు కృతజ్ఞత పూజను సమర్పించమని కోరుచున్నారు. కర్నూలు మేత్రాసనము అనంతపురం విచారణ ఈరోజు అమెరికాలో 6వ పుట్టినరోజు జరుపుకుంటున్న అద్వికాకు గడిచిన కాలమంతా దేవుడు కాచి కాపాడినందుకు కృతజ్ఞత తలంపులు. రాబోయే కాలంలో మంచి ఆయురారోగ్యములు, జ్ఞానము, తెలివితేటలను ప్రసాదించమని పొన్నపాటి రాజేష్ రెడ్డి, సుమిత్ర, అద్రిప్ రెడ్డి, ఉషా, అర్లప్పరెడ్డి కుటుంబ సభ్యులు
దివ్య పూజాబరిలో కృతజ్ఞత కొరకు ప్రార్థన చేయమని కోరుచున్నారు. హైదరాబాద్ అగ్రపీఠము సనత్ నగర్ విచారణ ఈరోజు వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న ప్రతాప్ రెడ్డి జ్యోతి దంపతులకు దేవుని దీవెనలు ఆయురారోగ్యములు దయచేయమని రాజీవ్ కుటుంబ సభ్యులు కోరుచూ ఉన్నారు. విజయవాడ మేత్రాసనము ఇబ్రహీంపట్నం విచారణ పుట్టినరోజు జరుపుకుంటున్న సందీపాము శ్రీకాంత్కు దేవుని దీవెనలు ఆయురారోగ్యములు దయచేయమని, శ్రీకాంత్ రాధిక దంపతులకు గర్భఫలం దయచేయమని, దేవుడు ఇప్పటి వరకు చేసిన అనేక మేలులకు కృతజ్ఞత దివ్య పూజాబలను సమర్పించమని సందీపం యోహాను నిర్మల కుటుంబ సభ్యులు కోరుచున్నారు. హైదరాబాద్ అగ్రపీఠము కీర్తిశేషులు డాక్టర్ స్థానం యదీప్యరెడ్డి గారి ఆత్మకు నిత్య విశ్రాంతం చేకూరాలని కోరుతూ ప్రొఫెసర్ తానం అంతోని జనార్దన్ రెడ్డి, డాక్టర్ శౌరీలమ్మ, డాక్టర్ అనన్యారెడ్డి కుటుంబ సభ్యులు దివ్య పూజాబరిలో వీరి కొరకు ప్రార్థన చేయమని కోరుచూ ఉన్నారు. వరంగల్ మేత్రాసనము సాగరం విచారణ పైరెడ్డి బాల జయంత్ రెడ్డి ఆపరేషన్ విజయవంతంగా జరగాలని, సంపూర్ణ ఆరోగ్యం దయచేయమని మరీ తల్లి పేరిట పైరెడ్డి షౌరెడ్డి గాదే పుష్పరాణి కుటుంబ సభ్యులు కోరుచూ ఉన్నారు. వీరి ఉద్దేశాల కొరకు అదేవిధంగా మన వ్యక్తిగత ఉద్దేశాల కోసము ఈ దివ్య పూజా బలిలో ప్రత్యేక విధంగా ప్రార్థన చేద్దాము. పితా పుత్ర పవిత్రాత్మ నామమున మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తునాథునందు ప్రియ దైవ ప్రజలారా, ఈనాటి 2 పరిశుద్ధ గ్రంథ పట్టణాలు ఒకే అంశాన్ని తెలియపరుస్తూ ప్రతి క్రైస్తవులు, క్రీస్తును అనుసరించేటువంటి ప్రతి విశ్వాసి కూడా సంఘములో ఐక్యతతో జీవించాలి అని, ఎలాంటి విభేదాలతోనూ ఘర్షణలతోనూ సమస్యలతోనూ సంఘములో జీవించకూడదు అని తెలియపరుస్తూ ఉన్నాయి. ఐక్యత పవిత్రాత్మకు గుర్తు. ఐక్యత సఖ్యత దేవుని యొక్క సంకల్పాలు. విభజన, గొడవలు, సమస్యలు సాతాను యొక్క కుతంత్రాలు. కనుక మనమందరము కూడా దేవుని యొక్క బిడ్డలుగా, దేవుని యొక్క విశ్వాసులుగా ఒకే సంఘంలో జీవిస్తూ పవిత్రాత్మకు ఇష్టమైనటువంటి బిడ్డలుగా జీవిద్దాం. ఐక్యతను సఖ్యతను ఒకరి పట్ల ఒకరు చూపించుకుంటూ దేవునికి ఇష్టమైనటువంటి బిడ్డలుగాను ఒక క్రైస్తవ సాక్షులుగా ఈ లోకంలో జీవించడానికి ప్రయత్నం చేద్దాం. చేసినటువంటి పొరపాట్లను జ్ఞాపకపరుచుకుంటూ ఈ దివ్య పూజా బలిలో యోగ్యంగా పాలుపంచుకుందాము. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసితిని. ఇది నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్యకన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మన నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. దయామయుడవని ఓ సర్వేశ్వర, నీ శ్రీ సభను నీ పవిత్ర ఆత్మ ద్వారా ఒకే కుటుంబముగా ఐక్యపరచుతివి. ఈ శ్రీ సభ పవిత్ర ఆత్మ ప్రేరణ వలన నిండు హృదయముతో, ప్రేమతోనూ చిత్తశుద్ధితోనూ ఐక్యమై జీవించినట్లును కరుణింపము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభువుని మీ ప్రియకుమారుని యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. దేవుని సంరక్షణకు మిమ్ము అప్పగించుచున్నాను. ఆయన మిమ్ము ఉద్ధరించి తన ప్రజలందరి కొరకై ప్రత్యేకించి ఆశీస్సులను మీకు వసగలడు.
మొదటి పట్టణము అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 28వ వచనం నుండి 38వ వచనం వరకు. ఆ దినములలో పౌలు ఎఫెసు నగర క్రైస్తవ సంఘపు పెద్దలతో, మీ విషయమై జాగ్రత్తపడుడు, పవిత్రాత్మ మీకు అప్పగించిన మందను జాగ్రత్తగా చూచుకొనుడు. దేవుడు తన సొంత కుమారుని రక్తము ద్వారా తన సొత్తుగా చేసుకొనిన దైవ సంగమునకు కాపరులుగా ఉండుడు. ఏలైనా మేము మిమ్ములను విడిచిపోయిన తరువాత క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశించును. అవి మందను వదిలిపెట్టవు. మీలో నుండియే కొందరు అబద్ధములు చెప్పి శిష్యులను తమ పక్షమునకు మరల్చుకొను కాలము వచ్చును. జాగ్రత్తగా ఉండుడు. 3 సంవత్సరముల పర్యంతము నేను రేయింబవళ్ళు మీలో ఒక్కొక్కరికి బోధించుచు కన్నీరు కార్చితినని మీరు గుర్తుంచుకొనుడు. ఇప్పుడు దేవునికి ఆయన కృపా వాక్యమునకు మిమ్ము అప్పగించుచున్నాను. ఇదియే మిమ్ములను నిర్మించుచు శుద్ధులైన వారందరిలో వారసత్వమును కల్పించును. ఎవరి వెండినైనను బంగారమునైనను వస్త్రములనైనను నేను ఆశింపలేదు. నేను ఈ నా సొంత చేతులతోనే పనిచేసి నాకును నా సహచరులకును కావలసిన దానిని సమకూర్చి ఉంటినని మీకు తెలియను గదా. పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము అని ప్రభువైన యేసు చెప్పిన మాటలను జ్ఞాపకముంచుకొని కష్టించి కృషి చేయుట ద్వారానే బలహీనులకు సహాయపడవలనని నేను అన్ని విషయములలో మీకు ఆదర్శనము ఇచ్చి తిని అని పలికెను. పౌలు ఇట్లు చెప్పి ముగించి వారందరితో తాను కూడా మోకరిల్లి ప్రార్థించెను. వారు వీడుకోలు సూచనగా పౌలును కౌగలించుకొనుచు ముద్దు పెట్టుకొనుచు అందరినూ కన్నీరు కార్చిరి. మరలా వారు ఎన్నటికిని అతనిని చూడబోరని అతడు చెప్పిన మాటలను తలంచుకొని వారు కంటికి మంటికి ఏకదారిగా ఏడ్చిరి. అంతటా వారు ఓడ వరకు అతనిని సాగనంపిరి. ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతం అందరూ. లోకములోని రాజ్యములారా, లోకములోని రాజ్యములారా, దేవుని స్తుతించి పాడుడు, దేవుణ్ణి స్తుతించి పాడుడు, అతనిని కీర్తింపుడు, అతనిని కీర్తింపుడు. ప్రభు, రాజులు కానుకలు తెచ్చిడి యెరూషలేములోని నీ మందిరము నుండి నీ బలమును ప్రదర్శింపుము. నీవు మా పక్షమున వినియోగించిన శక్తిని మరలా చూపెట్టుము. అందరూ లోకములోని రాజ్యములారా, లోకములోని రాజ్యములారా, దేవుని స్తుతించి పాడుడు, దేవుణ్ణి స్తుతించి పాడుడు, అతనిని కీర్తింపుడు, అతనిని కీర్తింపుడు. లోకములోని రాజ్యములారా, దేవుని స్తుతించి పాడుడు, అతనిని కీర్తింపుడు. పురాతనమైన ఆకాశ వాహనముపై స్వారీ చేయు ప్రభువును కీర్తింపుడు. అతడు మహానాదముతో గర్జించును, వినుడు. అందరూ లోకములోని రాజ్యములారా, లోకములోని రాజ్యములారా, దేవుని స్తుతించి పాడుడు, దేవుణ్ణి స్తుతించి పాడుడు, అతనిని కీర్తింపుడు, అతనిని కీర్తింపుడు. ప్రభు బలమును చాటుడు, ఆయన బలము ఇశ్రాయేలీలను క్రమ్మియున్నది. ఆయన శక్తి ఆకాశమున తేజరిల్లుచున్నది. దేవుడు తన మందిరమున ఆశ్చర్యకరుడై ఒప్పును. ఆయన ఇశ్రాయేలు దేవుడు తన ప్రజలకు శక్తిని బలమును దయచేయువాడు. ఆ దేవునికి స్తుతి కలుగునుగాక. అందరూ లోకములోని రాజ్యములారా, లోకములోని రాజ్యములారా, దేవుని స్తుతించి పాడుడు, దేవుణ్ణి స్తుతించి పాడుడు, అతనిని కీర్తింపుడు, అతనిని కీర్తింపుడు. మా మంచి కాపరి నీ మందను కరుణించి కాచి
రెక్కలలో పదిలంగమమ్ము దాచుకోవయ్యా, భద్రముగా అతి భద్రముగా, భద్రముగా అతి భద్రముగా, మా మంచి కాపరి. నీ కరుణ, నీ ప్రేమ కలకాలం మా వెంట ఉందా, జీవించేదం చిరకాలము నీ చల్లని నీడలో, భద్రముగా అతి భద్రముగా, భద్రముగా అతి భద్రముగా, నీ రెక్కలలో పదిలంగమమ్ము దాచుకోవయ్యా, హల్లెలూయా, 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 మా మంచి కాపరి. ప్రభు మీతో ఉందరుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత యోహాను గారు రాసిన పవిత్ర సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. యోహాను శుభవార్త 17వ అధ్యాయము 11వ వచనం నుంచి 19వ వచనం వరకు. యేసు ఆకాశము వైపు కన్నులెత్తి ఇట్లు ప్రార్థించెను, తండ్రి, నేను వారి కొరకు ప్రార్థించుచున్నాను. నేను ఇక ఈ లోకమున ఉండను, కానీ వారు ఉందురు. నేను నీ యొద్దకు వచ్చుచున్నాను. పవిత్రుడవైన తండ్రి, మనవలే వారును ఒకరినొకరు ఐక్యమై ఉండునట్లు నీవు నాకు వసిగిన వారిని నీ నామమునందు సురక్షితముగా ఉంచుము. నేను వారితో ఉన్నప్పుడు నీవు నాకు వసిగిన వారిని నీ నామమున కాపాడితిని. నేను వారిని భద్రపరచితిని. లేఖనము నెరవేరుటకు ఒక భ్రష్టపుత్రుడు మినహా వారిలో ఎవడునూ నశింపలేదు. కానీ నేనిప్పుడు నీ యొద్దకు వచ్చుచున్నాను. నా సంతోషము వారి యందు పరిపూర్ణమగుటకు నేను లోకమున ఈ విషయమును చెప్పుచున్నాను. నేను నీ వాక్కును వారికి అందచేసితిని, కానీ లోకము వారిని ద్వేషించినది. ఎలయనా నా వలె వారును లోకమునకు చెందినవారు కారు. వారిని లోకము నుండి తీసుకొని పొమ్మని నిన్ను ప్రార్థించుట లేదు, కానీ దుష్టుని నుండి కాపాడమని ప్రార్థించుచున్నాను. నా వలె వారును లోకమునకు చెందినవారు కారు. సత్యమునందు వారిని ప్రతిష్ఠింపుము. నీ వాక్కు సత్యము. నీవు నన్ను ఈ లోకమునకు పంపినట్లే నేనును వారిని లోకమునకు పంపితిని. వారును సత్యమునందు ప్రతిష్ఠింపబడినట్లు వారి కొరకు నన్ను నేను ప్రతిష్ఠించుకొనుచున్నాను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీ స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథునియందు ప్రియ దేవుని ప్రజలారా, ఈనాటి సువార్త పట్టణము ప్రభు అయిన యేసు ఈ లోకములో చేసినటువంటి చిట్ట చివరి
ప్రార్థన. ఈ చిట్ట చివరి ప్రార్థన తన తండ్రికి తనను అనుసరించినటువంటి శిష్యుల కొరకు, తన ప్రజల కొరకు ఆయన చేసినటువంటి ఏకైక చివరి ప్రార్థన. ఈ చివరి ప్రార్థనలో రెండు ప్రధానమైనటువంటి అంశాలను ఉద్దేశించి యేసుక్రీస్తు తన తండ్రికి ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఈ ప్రధానమైనటువంటి ఈ రెండు ఉద్దేశాలే, మొదటిగా ఐక్యత కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నారు. తను అనుసరిస్తున్నటువంటి ప్రజలందరూ కూడా ఎక్కడ ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ ఆలయానికి వెళ్ళినా, ఏ సంఘములో కూడుకొని ప్రార్థించినా వారందరూ కూడా ఎలాంటి భేదాభిప్రాయాలు లేకుండా, ఎలాంటి మత ఘర్షణలు ఎలాంటి కుల ఘర్షణలు కానీ, విభేదాలు కానీ, ప్రాంత ఘర్షణలు కానీ, భాష ఘర్షణ లేకుండా అందరూ కూడా ఐక్యతతో సంఘములో ప్రార్థనాపూర్వకంగా జీవించమని దేవుని యొక్క అభిలాష. దాని కొరకే ఈరోజు క్రీస్తు ప్రభు తన తండ్రికి ప్రార్థన చేస్తూ ఉన్నారు. సంఘమంతా కూడా ఐక్యంగా ఉండడం చేత, అందరూ కూడా ఐక్యంగా ఉండడం చేత ఆ ఐక్యత దేన్ని ఉద్దేశించి తెలియపరుస్తూ ఉందంటే, ఏ విధంగా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు వారు ముగ్గురు కూడా ముగ్గురు వ్యక్తులైనప్పటికీ, వారు వారి శక్తులు వేరైనప్పటికీ, వారు స్వభావాలు వేరైనప్పటికీ, వారి స్థితులు వేరైనప్పటికీ కూడా ముగ్గురు ఒక్కరుగా జీవిస్తూ ఉన్నారు. అదే రీతిగా సంఘములో అనేక మంది వేరు వేరు వారు ఉన్నప్పటికీ కూడా సంఘమంతా కూడా ఐక్యతతో జీవించడం ద్వారా ఆ త్రిత్వైక సర్వేశ్వరునికి ఒక గొప్ప ఉదాహరణగాను, ఒక సాక్షిభూతులుగాను మనం ఈ లోకంలో జీవిస్తాము. అందుకే మనం అందరము కూడా సంఘములో ఐక్యత కలిగి జీవించాలి, సఖ్యతా భావంతో జీవించాలి. అందరూ ప్రేమతోనూ సమానత్వంతోనూ ఒకరినొకరు అర్థం చేసుకుంటూ జీవించాలి అని ఈనాడు మొదటి పట్టణంలో పౌలు గారు ఏథెన్స్ సంఘానికి కూడా అదే తెలియపరుస్తూ ఉన్నారు. ఇదిగో మీరందరూ కూడా మీ సంఘములో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా కాపాడుకునేటువంటి సమయం వచ్చింది. ఈ లోకంలో నేను వెళ్ళిన తర్వాత అనేక మంది ప్రజలు వస్తారు. వారిని చెల్లాచెదరు చేయాలి అని, వారిని విభజించాలి అని, వారిని వేరు చేయాలి అని ప్రయత్నం చేస్తారు. కానీ మీరందరూ కూడా ఆ పవిత్రాత్మ సర్వేశ్వరుని ప్రార్థిస్తూ ఐక్యమై జీవించమని పౌలు గారు మరి ఏథెన్స్ సంఘానికి తెలియపరుస్తూ ఉన్నారు. క్రీస్తు ప్రభు కూడా తను అనుసరిస్తున్నటువంటి అపోస్తులకు, శిష్యులకు తెలియపరిచింది అదే. ఆ తెలియపరిచినటువంటి సత్యాన్నే పౌలు గారు ఏ విధంగా అయితే ఏథెన్స్ సంఘంలో తెలియపరిచారో, ఈనాడు తను అనుసరిస్తున్నటువంటి ప్రతి సంఘ కాపరి, ప్రతి క్రైస్తవుడు ఇదే సందేశాన్ని మన సంఘాల్లో తెలియపరచాలి. అందరూ కూడా ఐక్యమై ఒకే సర్వేశ్వర నామములో ప్రార్థనలో ఐక్యమై జీవించమని తెలియపరుస్తూ ఉంది ఈనాడు దేవుని వాక్యము. ఇంకా రెండవదిగా క్రీస్తు ప్రభు మరి ఏ ఉద్దేశం కోసం ప్రార్థన చేశారు అంటే, మనందరినీ కూడా, ప్రతి క్రైస్తవుని, క్రీస్తును అనుసరిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా దుష్టుని నుండి కాపాడమని క్రీస్తు తన తండ్రికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అసలు ఎవరు ఈ దుష్టుడు? ఎవరు ఈ దుష్టుడు అంటే, బైబిల్ గ్రంథము తెలియపరుస్తున్నటువంటి ఈ దుష్టుని యొక్క వ్యక్తి ఏ వ్యక్తి గురించి తెలియపరుస్తూ ఉందంటే, ఆదిలో దేవుడు ఈ లోకాన్ని సృష్టించిన తర్వాత ఈ లోకాన్ని నడిపించే క్రమంలో తనకు సహకారులుగా దేవదూతలను కలిగించినప్పుడు ఈ దేవదూతలకు కూడా మరి శక్తిని, బలమును, జ్ఞానమును దయచేసి ఈ లోకాన్ని నడిపించే క్రమంలో సహకారులుగా నియమించాడు.
ఈ క్రమంలో అత్యంత శక్తిని పొందినటువంటి లూసిఫర్ అనేటువంటి దేవదూత సమూహము కొంతకాలానికి వాటి శక్తిని పొందుకొని ఆ శక్తి గర్వముతోనూ జ్ఞాన గర్వముతోనూ నేను కూడా మరొక దేవునిగా దైవ స్వభావాన్ని దైవశక్తిని కలిగి ఉన్నాను కానీ గర్వంతో జీవించడం ద్వారా ఈ లోకానికి ఈ పాతాళానికి నెట్టివేయబడినటువంటి సమూహమే ఈ దుష్టుడు. కనుక ఈ దుష్టుని యొక్క సమూహము కేవలం ఒక లూసిఫరే కాదు. చాలామంది అనుకుంటూ ఉంటాం బైబిల్ గ్రంథంలో సాతానుడే లూసిఫర్ అని అనుకుంటూ ఉంటాం. ఇదంతా లూసిఫర్ యొక్క సమూహములో వీరందరూ కూడా వచ్చేటువంటి వారు. ఈ లూసిఫర్ యొక్క సమూహములో ఉన్నటువంటి వారు ప్రధానంగా 7 రకాలైనటువంటి వర్గాలకు చెందినటువంటి వారు ఉన్నారు. దానిలో మొదటిది లూసిఫర్ సమూహము, రెండవది మనోన్ సమూహము, అసోదియాస్, లియోతియా, బెల్జబుల్, సాతాను, ఇలాగా 7 సమూహాలకు చెందినటువంటి ఈ తెగే లూసిఫర్ యొక్క తెగ. అందుకే వీరందరూ కూడా ఒక్కటి కాదు. బైబిల్ గ్రంథంలో వీటి యొక్క నామకరణాలు రాయలేదు, కానీ బైబిల్కు సంబంధించినటువంటి గ్రంథకర్తలు బైబిల్లో ఉన్నటువంటి కొన్ని సందర్భాలు, కొన్ని అంశాలను తీసుకొని ఈ పరలోకం నుండి గెంటివేయబడినటువంటి ఈ యొక్క దేవదూతల 7 దేవదూతల యొక్క సమూహాలు ఇగో వాటి యొక్క నామకరణను ఇతర గ్రంథాల్లో రాయబడి ఉంది. కనుక ఇవన్నీ కూడా ఒకే సమూహము కాదు. ఈ లూసిఫర్ యొక్క సమూహము 7. కనుక ఇవన్నీ కూడా ఈ లోకంలోనికి వచ్చి మానవుణ్ణి, క్రైస్తవ విశ్వాసని, క్రీస్తును అనుసరిస్తున్నటువంటి ప్రతి ఒక్క విశ్వాసని ఏ విధంగా నాశనం చేయాలి అని ప్రయత్నం చేస్తూ ఉంటాయో, ఇవి ఏ విధంగా మనిషిని దేవునికి దూరం చేయాలి అని అనేకమైనటువంటి శోభలు, కష్టాలు, సమస్యలు, అనారోగ్య స్థితులు, కుటుంబంలో ఒకదాని తర్వాత ఒకటి సమస్యలు తీసుకొస్తూ దేవుని నుంచి దూరం చేయాలి అని యోబు జీవితంలో ఏ విధంగా సాతానుడు, ఈ లూసిఫర్ వారి యొక్క సమూహము యోబు జీవితాన్ని చిన్నాభిన్నం చేసి ఏదో విధంగా దేవునికి దూరం చేయాలి అని ప్రయత్నం చేస్తూ వచ్చిందో, అదే రీతిలో ప్రతి ఒక్కరిని కూడా ఈ సాతానుడు తన శక్తి యుక్తుల చేత మానవుణ్ణి దేవునికి దూరం చేయాలి అని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కనుక ఈ ప్రయత్నాన్ని దేవుడు భంగపరిచే రీతిగా మనమందరము కూడా దేవుని యొక్క ఆత్మీయమైనటువంటి ప్రార్థనలో ఎదగమని క్రీస్తు ప్రభు చెబుతూ ఉన్నాడు. అందుకే ఆయన ఈరోజు తన తండ్రికి ప్రార్థన చేస్తూ చివరిగా ఆయన చెబుతూ ఉన్నాడు, ఈ దుష్టుడి నుండి వీరందరినీ కూడా కాపాడు అని తన తండ్రిని ప్రార్థిస్తూ ఉన్నాడు. కనుక ఈ సాతాను యొక్క సమూహంలో, ఈ లూసిఫర్ యొక్క సమూహంలో ఉన్నటువంటి అనేక మంది ఈ సమూహము మానవుణ్ణి ఏదో ఒక రీతిలో, ఏదో ఒక స్థితిలో పడవేసి దేవునికి దూరం చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటుంది. కనుక వీటి యొక్క యుక్తులకు, సమస్యలకు, శోధనలో మనం పడిపోకుండా ఆత్మీయంగా మనం ఎదగాలి అంటే ఆ ఆత్మీయ దేవుని మనలోనికి రావాలి అని ప్రతి ప్రార్థనలోనూ ప్రార్థించుట ద్వారా ఆ పవిత్ర ఆత్మ సర్వేశ్వరుడు మనలను ఆత్మీయంగా బలపరిచి ఈ శోధనల నుండి, వీటి యొక్క కుతంత్రాల నుండి, వీటి యొక్క సమస్యల నుండి దేవుడు మనల్ని కాపాడుతాడు అని తెలియపరుస్తుంది ఈనాటి దేవుని వాక్యము. కనుక ఏ విధంగా అయితే క్రీస్తు ప్రభు తన తండ్రికి మన కొరకు ప్రార్థన చేశారో, మనము కూడా ఈనాడు ఆ పవిత్రాత్మ సర్వేశ్వరుని యొక్క శక్తి కొరకు ప్రార్థన చేస్తూ సాతాను యొక్క ఈ దుష్టుని యొక్క సమస్యల నుండి మన కుటుంబాలు రక్షించబడాలని ప్రార్థన చేద్దాం. పితా, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమీన్.
అర్పణ సమయం, పూజార్పణ సమయం, ఇది అర్పణ సమయం, పూజార్పణ సమయం. రండి ప్రియులారా, నీ అర్పణలతో రండి. రండి ప్రియులారా, నీ అర్పణలతో రండి. దేవా నా దేవా, నీ ప్రేమలు జీవింపా స్వీకరించుము, దీవించుము, స్వీకరించుము, దీవించుము. ఇది అర్పణ సమయం, పూజార్పణ సమయం. సహోదరి సహోదరులారా, నేనును మీరు నర్పించున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమన్నట్లు ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతే మహిమల కొరకును, మన ప్రయోజనం కొరకును, తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును నీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, నీ ఆజ్ఞానుసారము ఏర్పాటైన త్యాగబరులను దయతో స్వీకరింపుము. దీనతతో మేము కొనియాడు పరమ రహస్యములు మమ్ము పవిత్రమునర్చి మాకు సంపూర్ణ రక్షణను ప్రాప్తింపచేయునుగాక. మా ప్రభువుని క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయం. ఓ ప్రభువా, మేము ఎల్లప్పుడూ నీకు కృతజ్ఞత చెల్లించుట యుక్తము. మేము ఎల్లప్పుడూ ఎచోటను మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఎలైనా మహిమాన్వితుడైన రాజును పాప మరణముల విజేత అయిన యేసు ప్రభు దేవదూతల వింతతో చూచుచుండగా స్వర్గమునకు ఆరోహణము చేసెను. అతడు మానవునికి దేవునికి మధ్యవర్తి, ప్రపంచంపై న్యాయ తీర్పరి, దళాధిపతి అయిన ప్రభు. మా ప్రభువును శ్రీసభ శిరస్సునైన అతడు మమ్ము విడనాడిపోలేదు, కానీ తాను చేరిన స్థలమును అతని శరీర భాగమునైన మేము కూడా చేర్చబడదుము. మాలో ఆ జీవితం పట్ల దృఢనమ్మకము కలిగి ఉండుటకును అతడు ఈ విధముగా చేసెను. కావున ప్రతి దేశము, ప్రతి ప్రజ పాస్కానందముతో ఉప్పొంగుచు నిన్ను స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, పవిత్రుడు, పవిత్రుడు. పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్న. ప్రభు నామమున వేంచేవారు ధన్యుడు. మహోన్నతమున హోసాన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఏ విధమునయు మా కొరకు మా ప్రభుని యేసు క్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు
అప్పమునందుకొని కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఎలైనా ఇది మీ కొరకు అప్పగింపబడునున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఎలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీన్ని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. మా యేసువా, మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించున్నాము. నీ సముఖమున నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించునని శ్రీ సభను జ్ఞాపకముంచుకొనము. మా లియో జగద్గురువును, మా పూల అంతోని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణను చేయము. ఉత్థానమౌదు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనము. వారిని దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలేగు మరియమాతతోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తలులతోనూ, ఆది నుండి మీ సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసు క్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తు నందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతోనేకమయ్యుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నీటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మ రక్షింపుము.
ప్రభు అన్ని కీడులో ఉండి మమ్మ రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మే మోక్ష ఆనందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలులతో చించిన ప్రభు అని యేసువ, మా పాపము లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసం నిక్షింపుము. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని యొక్క శాంతి సమాధానములు ఎల్లప్పుడు మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరితోనొకరు సమాధానం తెలుపుకుందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువ, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువ, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువ, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించడి ప్రభు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడును కాను, కానీ మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు గనుక ఆత్మీయముగా నా హృదయంలోనికి వేంచేయము. ఈ క్షణము మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. నిఖిల జగతి దీపం సుమనోహర రూపం శ్రీయేసునామం శుభధామమే. నిఖిల జగతి దీపం సుమనోహర రూపం శ్రీయేసునామం శుభధామమే. ఆ స్వర్గమేఘాలపై దిగి వచ్చే మన దైవమే. ఆ స్వర్గమేఘాలపై దిగి వచ్చే మన దైవమే. అనురాగమై అపురూపమై అద్వైతమై అజరామరమై అనురాగమై అపురూపమై అద్వైతమై అజరామరమై అరుదైన ఈ విందుకే మనసార ఘన స్వాగతం. అరుదైన ఈ విందుకే మనసార ఘన స్వాగతం. పరమాత్మ జీవాత్మతో ఏకమైన మధుర సంగమం. పరమాత్మ జీవాత్మతో ఏకమైన మధుర సంగమం. నిఖిల జగతి దీపం సుమనోహర రూపం శ్రీయేసునామం శుభధామమే. నిఖిల జగతి దీపం సుమనోహర రూపం శ్రీయేసునామం శుభధామమే.
పునీత ఇన్యాస్ వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయ కరుణించండి, క్రీస్తుని ప్రక్కల నుండి కారబడిన నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యము కలిగినట్లు చేయండి, ఓ మంచి యేసువా నా ప్రార్థన విను మీ అవతరించండి, గాయముల లోపల నన్ను దాచుకునండి, నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి, దుష్ట శత్రుల చేతిలో దొరకకుండానట్లు నన్ను కాపాడండి, నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి, నన్ను మీ సన్నిధికి రాచేయండి, అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము. నేను మిమ్ము స్తుతింతునుగాక. ఆమేన్. నిఖిల జాతులారా చప్పట్లు కొట్టుడు, జయ జయనాదములతో ప్రభువుని కీర్తింపుడు. హల్లెలూయా. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మేమిప్పుడు సేవించిన ఈ దివ్యాహారము మాకు నీ కృపను ఎడతెగక దయచేయునుగాక. ఇది మమ్ము దివ్య శక్తితో పవిత్రీకరించి ఈ దివ్య సంస్కార నిర్వహణకు మమ్మలను మరింత యోగ్యులను చేయునుగాక. మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉందరుగాక. మీ ఆత్మతోనూ ఉండునగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్ర ఆత్మ మీ అందరిని దీవించునుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. సత్యవాక్యమందు మము ప్రతిష్ఠించుము. నీ వాక్యము సత్యమని మాకు బోధించుము. సత్యవాక్యమందు మము ప్రతిష్ఠించుము. నీ వాక్యము సత్యమని మాకు బోధించుము. మనుజాలి అంతటికి సత్యవాకు తెలుపుటకై పరిచర్య కార్యమును ప్రస్ఫుటము చేయుటకై అపోస్తులుల వోలే మము నలుచుము స్వామి, అభిషేకించుము స్వామి. సత్యవాక్యమందు మము ప్రతిష్ఠించుము. నీ వాక్యము సత్యమని మాకు బోధించుము. యెరూషలేము, యూదయ, సమరయ మొదలుకొని భూదిగంతముల వరకు నాకు సాక్ష్యమీయమని. యెరూషలేము, యూదయ, సమరయ మొదలుకొని భూదిగంతముల వరకు నాకు సాక్ష్యమీయమని. అపోస్తులత్వమునొసగి పవిత్రాత్మ శక్తినిచ్చి. అపోస్తులత్వమునొసగి పవిత్రాత్మ శక్తినిచ్చి పాపాత్ముల కొరకు ప్రాణ త్యాగము చేసిన దేవ. పాపాత్ముల కొరకు ప్రాణ త్యాగము చేసిన దేవ. వందనం వందనం నీకే అభివందనం. వందనం వందనం నీకే అభివందనం. సత్యవాక్యమందు మము ప్రతిష్ఠించుము. నీ వాక్యము సత్యమని మాకు బోధించుము. సత్యవాక్యమందు మము ప్రతిష్ఠించుము.